బోరగడ్డ అనిల్ కుమార్ నిజ స్వరూపం మీకు చూపిస్తా, కొంచెం ఓపికతో చూడండి. అందరికీ ఉన్న డౌట్ ఏంటంటే వైసీపీ కార్యకర్తలు కావచ్చు, వైసీపీ లీడర్లు కావచ్చు, వైసీపీ ఎమ్మెల్యేలు కావచ్చు, వైసీపీ మాజీ మినిస్టర్లు కావచ్చు, అందరికీ అర్థం కాని విషయం ఏంటంటే వీడు వైసీపీ కార్యకర్త కాదు, ఒక బూత్ ప్రెసిడెంట్ కాదు, ఒక మండల ప్రెసిడెంట్ కాదు, ఒక వైసీపీ అధికార ప్రతినిధి కాదు. కానీ నేను మాత్రం జగనన్న అభిమానిని, జగనన్న తమ్ముణ్ణి. జగనన్న చెప్తే ముఖ్యమంత్రులైనా సరే ఎవరైనా సంపుతా, నేను పీక్తా అని చెప్పేసి పోటుగాడు. అయితే అసలు విషయం ఏంది అంటే వీడికి జగనన్న నా మనిషి అని చెప్పలేదు, లేకపోతే వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరికైనా వైసీపీ కార్యకర్త అని చెప్పలేదు. వీడు వ్యక్తిగతంగా వీడు మతం మారిన గొర్రె. తర్వాత చూడండి, చర్చికి వెళ్తున్నాం, పరిచర్య చేస్తున్నాం. అయితే నా ఆకాంక్ష ఒకటి ఉంది, ఏ క్రైస్తవుడి మీద దెబ్బ పడకూడదు, పడనివ్వను ఇన్ కమింగ్ డేస్ ఫర్ షూర్. ఏం చేస్తారు, అడ్డమని నిలబడతారా మీరు? ఇది నీది కాదు, ఎవడురా నువ్వు, నువ్వు ఎవరినైనా అంటారా? ఎవడు నా దేవుడి కోసం యాడికైనా పోతా, ఎవడు నన్ను ఎదిరిస్తాం. చూసిరు కదా, వీడు మతం మారిన ఒక క్రిస్టియన్. వీని ఉద్దేశం ఏంటంటే హిందుత్వం మీద వీడు విషం కక్కాలి, దానికి వైసీపీ ముసుకేసుకున్నాడు. పవన్ కళ్యాణ్ గారికి వీనికి సంబంధం లేదు. ఎందుకు పవన్ కళ్యాణ్ గారిని తిడుతున్నారు అని చెప్తే, పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం 3 ఏర్పాటు చేయాలని చెప్పేసి హిందూ సమాజం గురించి బాగా ఆలోచన చేస్తున్నాడు, గొంతెత్తున్నాడు. కాబట్టి వైసీపీ ముసుకేసుకొని మతం మారిన గొర్రె పవన్ కళ్యాణ్ గారి మీద టార్గెట్ చేసి పవన్ కళ్యాణ్ గారిని ముక్కలుగా నరుకుతా అది అని చెప్పేసి పోటు మాటలు మాట్లాడిండు. చంద్రబాబు నాయుడుకి వీరికి సంబంధం లేదు. చంద్రబాబు నాయుడు గురించి, లోకేష్ గురించి ఎందుకు మాట్లాడిందంటే, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలిగా చర్చిలకు పర్మిషన్ ఇచ్చిండు, అదంతా గవర్నమెంట్ భూమి అని చెప్పేసి వాళ్ళు లాగేసుకొని ఎక్కడెక్కడైతే హిందూ దేవాలయాలు కుట్టారో ఆ హిందూ దేవాలయాలను కూలగొట్టిన దాన్ని పునర్నిర్మాణం చేస్తుంటారు. కాబట్టి వీడికి ఇమ్మంట, కాబట్టి వీడి మత విద్వేషాన్ని చూపించాలి. కాబట్టి వైఎస్ఆర్సీపీ ముసుకేసుకొని చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, ఇంకా హిందుత్వం ఫైట్ చేసే వాళ్ళందరినీ బీజేపీ వాళ్ళని తిట్టిండు. అసలు విషయం ఏంటంటే వీడు ఒక మతం మారిన గొర్రె. అందుకనే వీనికి శాస్త్రం జరిగిందంటే వైసీపీకి సంబంధం లేదు కాబట్టి బయటికి దొబ్బేసారు. వీనికి గిఫ్ట్ ఏందయ్యా అంటే 19 కేసులు మీద వేసుకొని జైల్లో ఉండి లాస్ట్కు నోట్లో ఉత్సవ పోపించుకొని బయటికి వచ్చిండు. ఇప్పటికైనా మారుతావని చెప్పేసి కోరుకుంటున్నాను. జై హింద్.